ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం రోమాపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరముననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకోను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెననే పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మనం చేసిన పాపాల కోసం, మనం చేసిన అపరాధాలు, మనం చేసిన తప్పులన్నీ పరిహరించాలంటే కంపల్సరీ ఒక బలి అనేది జరగాలని, పాత నిబంధన కాలంలో అయితే ఒక గొర్రె పిల్లని బలిచ్చేవాళ్ళు, వాళ్ళ పాపం క్షమించబడిపోయేది కదండి. కానీ కొత్త నిబంధన కాలంలో తండ్రికి ఎంత జాలి, ఎంత ప్రేమ, మన మీద ప్రేమ ఎక్కువైపోయి, పాపం ఎక్కువగా ఉందని తండ్రికి తెలుసు, పాపాలు చేస్తుంది మనమేనని కూడా తెలుసు. అయినా సరే మన మీద ప్రేమ ఎక్కువ పెంచుకొని తన సొంత కుమారుణ్ణి మన కోసం, మన పాప పరిహారం కోసం తండ్రిని, ఆయన క్రీస్తు యేసు వారిని భూమి మీదకి ఒక మామూలు మనిషిగా పంపించాడు కదండి. మనం చేసిన పాపాల కోసం ఎవరు మరణిస్తారండి? నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవించాను, కానీ మా పక్కింటోళ్ళు శిక్ష మాకేంటి ఆ శిక్ష, మేము శిక్ష అనుభవిస్తామని ఎవరన్నా మన పక్కింటోళ్ళు ఎవరన్నా వస్తారా? పోనీ మన బంధువుల్లోనే ఎవరన్నా వస్తారా? ఇదిగో పలానా ఆమె తప్పు చేసింది, ఈమె నేరం చేసింది కాబట్టి ఈమెకి మరణ శిక్ష విధించాం, మరి మీలో ఎవరన్నా ఈమెకు బదులుగా ఎవరన్నా వస్తారంటే ఎవరు రారు. ఎందుకు వస్తారు? ఎవరి లైఫ్ వాళ్ళకే ఇంపార్టెంట్ కదా. అట్లనే మన సొంత బ్లడ్ రిలేషన్లో కూడా ఎవరు రారండి. కానీ అసలు ఏ సంబంధం లేని మన కోసం, ఎటువంటి అర్హత లేని మన కోసం, ఆయన వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని మన కోసం, కేవలం మన మీదున్న ప్రేమ జాలిని బట్టి ఆయన సొంత కుమారుణ్ణి మనం ఇస్తామా మన బిడ్డల్ని? ఇదిగో మీ ఇంట్లో ఈ పాపం చేశారు, ఈ తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుకి పరిహారంగా నీ కొడుకున్నాడుకమ్మా, కొడుకునిచ్చే, మేము పట్టుకెళ్ళిపోతాం అని చెప్పనంటే ఇస్తామా? ఇవ్వవండి. కానీ తండ్రి ఎంత ప్రేమగల తండ్రి, జాలిగల తండ్రి, మనం చేసిన తప్పుల కోసం ఆయన సొంత కుమారుణ్ణి ఒక మామూలు మనిషిగా, మళ్ళీ ఒక రారాజు మహారాజుగా పంపించలేదండి. మామూలు మనిషిగా పశువుల పాకలో ఆయన ఎలా జన్మించాడో మనకు తెలుసు కదా. ఒక మామూలు మనిషిగా, ఏమీ లేని ఒక నిరుపేదగా మన కోసం పశువుల పాకలో జన్మించాడు కదండి. మనం చేసిన పాపాల కోసం తండ్రి శిలువ మీద మరణించాడు. అలా పాప పరిహారం జరగాలంటే కంపల్సరీ బలివ్వాలి, బలి అర్పణ జరగాలి. బలి అర్పణ అంటే ఎవరు? పశువులు కాదు, నా సొంత కుమారుణ్ణే పంపిస్తాను. ఎందుకంటే నా ప్రజలు వాళ్ళు, నేను ప్రేమించిన నా బిడ్డలు, వాళ్ళందరి కోసం నా బిడ్డను పంపిస్తాను అని అంత గొప్ప మహిమ గల రాజుని, రాజాతి రాజుని ఒక మామూలు మనిషిగా ఈ భూమి మీదకి పంపించి, అయితే పాత నిబంధన కాలంలో మనం చూస్తే ధర్మశాస్త్ర కాలంలో పరిశుద్ధులు చాలా మంది ఉన్నారు. దేవునికి ఇష్టంగా నడిచిన వాళ్ళు, దేవుని ప్రేమించిన వాళ్ళు, దేవుని కృపను బట్టి అద్భుత కార్యాలు చేసిన వాళ్ళు. అంటే ఏమేం కార్యాలంటే, చనిపోయిన వాళ్ళని బ్రతికించారు, మళ్ళీ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. మోషే గారు అంటాం, కానీ మోషే గారు కాదు చీల్చింది. మోషే గారు ముందు మన తండ్రి యెహోవా దేవుడుండి ఆ పని చేశాడు కదా. మోషే గారికి ఆ శక్తి లేదు కదండి, ఆయన మామూలు మనిషి. కాకపోతే ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయనని ప్రజలు నమ్మాలని ఆ క్రెడిట్ కూడా మోషే గారికి ఇచ్చేసాడు తండ్రి. ఎందుకంటే సముద్రాలను చేసింది మన యెహోవా దేవుడే. ఆయన మాటే వింటాయి కానీ సముద్రాలు మనుషుల మాట ఎందుకుంటాయి? వినదు కదా. కానీ మోషే గారు ముందు ఫస్ట్ తండ్రి ఉన్నాడు, అది ఎవరికి కనపడదు కదా. ఆయన ఒక మాట, ఒక చూపు చూస్తే, ఒక గాలి అట్లా ఊతే చాలు మొత్తం నీళ్ళన్నీ అటు ఇటు వెళ్ళిపోతాయి కదా. ఆ క్రెడిట్ మనుషులకు ఇచ్చాడు ఆయన, ఎందుకంటే అంత ప్రేమించాడు. అలాగే మనలో కూడా చాలా మంది పలానా బ్రదర్ ప్రార్థన చేస్తే ఈ అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అంటారు. అంటే ఆ క్రెడిట్ తండ్రికి తీసుకోవాలి, తండ్రి తీసుకోవట్లా. మనం కూడా తండ్రికి ఇవ్వట్లా, మనమే తీసుకుంటున్నాం. ఆ సిస్టర్ నా దగ్గరకు వచ్చింది, నేను ప్రార్థన చేస్తే వాళ్ళకు విడుదల వచ్చింది, ఆ సిస్టర్ నా దగ్గరకు వచ్చింది, అదే చెప్తున్నాం. కానీ అది అట్లా వద్దండి. దేవుని తండ్రికి చెందాల్సిన క్రెడిట్ అంతా తండ్రికే చెందాలి. అయితే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చడం, చనిపోయిన వాళ్ళని బ్రతికించడం, ఇంకా చాలా చాలా కార్యాలు మనం చేశారు చాలా మంది.
అయితే వాళ్ళు చేయలేకపోయిన ఒక పని, ఒక పరిపూర్ణమైన పని ఏంటంటే పరిపూర్ణమైన పరిశుద్ధ జీవితాన్ని జీవించడం. పరిశుద్ధంగా జీవించలేకపోయారు. ఎన్ని కార్యాలు చేసినా కూడా జీవితంలో పరిశుద్ధంగా అనేది జీవించలేకపోయారు. మనం దావీదు గారిని చూసుకుంటే అదే జరిగింది కదండి. బాల్యంలో ఉన్నప్పటి నుంచి దేవుణ్ణి ఎదిగాడు. అసలు దేవుణ్ణి ప్రేమిస్తా, దేవుణ్ణే ఆరాధిస్తా, దేవుణ్ణి కీర్తిస్తా, ఎప్పుడు ఆయన బాల్యంలో జరిగిన వాటన్నీ గుర్తు చేసుకొని ప్రతిరోజు రోజుకు దినమునకు 7 మారులు అవన్నీ గుర్తు చేసుకుని ఆయన స్తుతిస్తా ఉన్నాడని మనం చదివాం కదా. అంత భక్తిలో ఉండి కూడా పరిశుద్ధంగా ఆయన జీవించలేకపోయాడు. ఒకానొక టైంలో పడిపోయాడు. ఆ విషయం మనకు కూడా తెలుసు. పాపంలో పడిపోయాడు. మళ్ళీ పశ్చాత్తాపపడి దేవుని కృపను బట్టి క్షమించబడ్డాడు. అయితే ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే అద్భుత కార్యాలు చేయుట, మృతులను లేపుట, వాటన్నిటికన్నా గొప్ప పని ఏంటంటే మన జీవితం అనేది పరిశుద్ధంగా జీవించడం. జయ జీవితం చేయుటయే గొప్పదనియు శ్రేష్టమైనదనియు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు కదా. మన శరీర కార్యాలు, శరీర క్రియలనేవి మనం జయించాలి కదా. అప్పుడే అది కదా అసలు గొప్ప. మీరు ప్రార్థన చేయడం ఇంపార్టెంట్ కాదమ్మా. నా మాటకు లోబడండి. బలి అర్పించడం కాదు, నా మాటకు లోబడండి. నేను చెప్పినట్టు చేయండి. అదే తండ్రి కోరుకుంటుంది. అంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ప్రార్థనలో ఉన్నప్పుడు ఒకలాగుంటాం, చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగుంటాం. చర్చి నుంచి బయటికి రాగానే, బైబిల్ పక్కన పెట్టంగానే ఇక మనం ఈ లోకంలో ఉన్నట్టు వచ్చేస్తాం. ఇక మామూలుగా అందరిలాగా షార్ట్స్ చూడడమో లేకపోతే మూవీస్ చూడడం ఇక అంత కామన్ అయిపోయింది అంతా. లేకపోతే జోకులు వేసుకోవడము, ఎదుటి వాళ్ళు హట్ అవుతున్నారని తెలిసినా కూడా జోకులు వేయడం, ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. ఒక మాట మన నోటి నుంచి మాట వచ్చిందంటే అది ఆశీర్వచనమే కాని మాట పలకూడదు. అసలు అవసరమైతే ఆశీర్వచనం పలకొచ్చు, కాని మాట నోటి వెంట రాకూడదు, రానివద్దని తండ్రి అంత జాగ్రత్తలు, ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో. అసలు ఎవరిస్తారండి అన్ని జాగ్రత్తలు? అవన్నీ మనం పాటిస్తే అది తండ్రికి ఏం ఉపయోగమా? అవన్నీ మనం పాటిస్తే తండ్రికి ఏమైనా లాభమా? కాదండి, మనకే మేలు. అందుకని అవన్నీ ఎందుకు రాపిచ్చారంటే మీరు సరిగ్గా పెరగాలి, కరెక్ట్గా పెరగాలి, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక్క విషయంలో కూడా మీరు తప్పిపోకూడదు. పరిశుద్ధంగా జీవించాలి. అద్భుత కార్యాలు చేయడం గొప్ప కాదు, బలులర్పించడం గొప్ప కాదు. ఉపవాస ప్రార్థనలు చేసిన, మనం కన్నీటి ప్రార్థన చేసిన, మన లైఫ్లో మనం ఎలా జీవిస్తున్నాం అనేది ఒక్కసారి మనం గమనించుకోవాలి. మన కుటుంబంలో అన్నీ తండ్రి చెప్పిన ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా? ఎదుటి వాళ్ళకి లోబడి మనం ఒకళ్ళ మీద పెత్తనం చేయడం దేవుని ఇష్టం కాదండి. దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ఒకళ్ళ కింద బ్రతకడమే తండ్రికి ఇష్టం. అంటే మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఆ ఫీలింగ్ అనేది మనకి రాకూడదు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఇది నా గొప్పతనం కాదు, నా తండ్రి గొప్పతనం. ఏదో తండ్రి జాలి నా మీద ఉండబట్టి ఈ స్థితికి వచ్చాను కానీ, ఈ పొజిషన్కి ఉన్నాను కానీ, లేకపోతే తండ్రి జాలే కనుక నా మీద లేకపోతే నేనంటూ జీరో అయిపోయేవాడిని అని మనం ఫీల్ అవ్వాలి ప్రతి క్షణం కూడా. అలాంటి ఫీలింగ్ మనకి ఎప్పుడైతే వచ్చిందో ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఆటోమేటిక్గా మనమే రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాం. మనకన్నా తక్కువ పొజిషన్లో ఉన్నా, చాలా అది ప్యూన్ అయినా, ఇంకొకళ్ళైనా, పనిచేసే వాళ్ళైనా, హౌస్ కీపింగ్ అయినా, మనుషులమే కదండి, మనుషులమే కదా. కాకపోతే ఏదో దేవుని జాలి కృపను బట్టి ఈ మంచి పొజిషన్లో ఉండొచ్చు. అలానే వాళ్ళను చులకనగా చూడడం దేవునికి ఇష్టమైందా? కాదండి. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పొజిషన్కి వెళ్ళినా మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు. ఆ పొజిషన్ని బట్టి మనకి గర్వం, అహంకారం అనేది రానివ్వద్దు అని తండ్రి స్పష్టంగా మనకు చెప్పాడు. నెబుకద్నెజరును చూస్తే ఆ స్టోరీలో అదే కదా. అన్ని యుద్ధాల్లో దేవుడు తండ్రి ముందుండి ఆయనకి విజయం, ప్రతి యుద్ధంలో విజయాన్ని ఇస్తే ఆయన ఏమనుకున్నాడు? కూర్చొని పైకి కూడా అనలేదు, మళ్ళీ పెద్ద దండోర కూడా వేయించలా, మనసులో అనుకున్నాడు. అదే మన మనసులోనే స్టార్ట్ అయింది. ఏదైనా అది మంచైనా చెడైనా, గర్వమైనా అహంకారమైనా తగ్గింపైనా మనసులో నుంచే స్టార్ట్ అయింది కదా.
అసలు నేనే ఇదంతా సంపాదించింది నేనే, ఈ యుద్ధాలన్నీ నేనే గెలిచాను, నా సొంత బలం అనుకున్నాడు. ఏమైంది తండ్రి? వినకుండా ఉంటాడా తండ్రి? ఆలోచన మన మైండ్లోకి రాకముందే ఫస్ట్ ఆయన దగ్గర నుంచే స్టార్ట్ అయింది కదా. ఎప్పుడైతే ఆ మాట గర్వించాడో, ఇదంతా నేనే చేశాను, నా తెలివే, నా బలం, నా శక్తే, ఇదంతా నా బలం కాకపోతే అంతమంది రాజులు ఎలా జయించగలిగాను అని ఎప్పుడైతే అనుకున్నాడో 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు, గడ్డి తినిపించాడు. అప్పుడు తర్వాత ఎప్పుడైతే ఆయన తగ్గింపు, ఇక తన్ను తాను తగ్గించుకున్నాడో, భలే కోపం అండి. అసలు మన తండ్రికి చాలా చిరాకు. ఆయన పెంపకంలో పుట్టిన పిల్లలు, ఆయన పెంపకంలో పెరిగిన పిల్లలు అలా గర్వం, అహంకారం, అలాంటి మైండ్ సెట్తో ఉంటే చాలా కోపం. అస్సలు ఊరుకోడు. లోకాన్ని ఫాలో అయినా కూడా ట్రెండ్ మారుతుంది. సిస్టర్ ఇప్పుడంతా అప్డేట్ అవుతుంది, మనం కూడా అప్డేట్ అవ్వాలి అని ఆ మైండ్ సెట్లో ఉన్నారంటే అది ఖచ్చితంగా అపవాది మైండే, దేవుని మైండ్ కాదండి. బైబిల్లో ఎక్కడా లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉండిద్దండి లోకం. ప్రియులారా, మీరు కూడా అప్డేట్ అవ్వండి. లోకం ఎటెళ్తే మీరు కూడా అటే వెళ్ళండి. లోకం ఎలాగైతే ఎంజాయ్ చేస్తుందో మీరు కూడా అలాగే ఎంజాయ్ చేయండి అని చెప్పాడా తండ్రి? చెప్పలేదు అంటే మనం చెయ్యకూడదని అర్థం. మిగతా వాళ్ళు చేస్తారు, లోకస్తులు చేస్తారు. దేవుని గురించి ఆయన పెంపకం అనేది వాళ్ళకి తెలియదు. ఆయన మైండ్ సెట్ వాళ్ళకి తెలీదు. తండ్రి దగ్గరికి రావాలంటే ఒక అర్హత అనేది ఉండాలి. ఒక జాబ్కి వెళ్ళాలంటే మనకు దానికి దగ్గర క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా అని చూస్తారు కదా. క్వాలిఫికేషన్స్ అన్ని కరెక్ట్గా ఉంటేనే ఆ జాబ్ మనకిస్తారు. మరి తండ్రితో పాటు మనం రేపు పరలోకంలో ఉండాలంటే ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ మనకు ఉన్నాయా లేవా? ఏ ఒక్క క్వాలిఫికేషన్ లేకపోయినా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అని చెప్పనని మనం రెజ్యూమ్లో రాస్తాం. ఆ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా తండ్రి తీసుకోడు. జాబ్కి అయితే తీసుకుంటారు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మన తండ్రికి ఎక్స్ట్రాలు వద్దు, చెప్పినంత వరకు చెయ్యాలి. చెప్పిన పని మాత్రమే చేస్తే చాలు, అంతకు మించి వద్దు. చెప్పింది చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం మీరెవరో నాకు తెలియదమ్మా, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి, అసలు మీరెవరో కూడా నాకు తెలియదు అంటాడు. అంత భయంకరమైన మాట మనల్ని తండ్రి అన్నాడంటే ఇక మనం ఇంకెక్కడికి వెళ్తామండి? ఇక ఎవరి దగ్గరకన్నా వెళ్తే ఓదార్పు వచ్చిద్దా? అసలు ఆ పరిస్థితే రాకుండా చూసుకోవాలంటే మన జీవితమే పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా తండ్రి జీవించాడు. తండ్రి చెప్పాడు, నేను ఎలాగైతే పరిశుద్ధంగా జీవించానో మీరు కూడా అలాగే జీవించండి. నా మాదిరి నన్ను చూసి క్రీస్తును పోలి నడుచుకున్నాడు పౌలు గారు. ఆయన చెప్పాడు, క్రీస్తును పోలి నడుచుకున్నానంటే తండ్రి ఎలాగైతే ఉన్నాడో ఒకళ్ళ దగ్గర నుంచి ఆశించడు, ఒకళ్ళ దగ్గర నుంచి ఫ్రీగా తీసుకోడు. నాకొద్దు, అసలు ఏం అవసరం. పౌలు గారు కూడా అంత సేవ చేసిన, సంఘాలన్నీ కరెక్ట్గా చూసుకున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకునేవాడు కాదు కదా. ఎందుకంటే మళ్ళీ అవమానం వచ్చిందని మన తండ్రికి. ఆ అవమానం అనేది తండ్రికి రావద్దు. పలానా ఆయన వచ్చి సంఘంలో ఉన్న డబ్బులన్నీ ఆయన తీసుకుని ఆయన వాడుకుంటున్నాడు పర్సనల్కి, దేవుడు చెప్పాడా? ఆయన చేస్తున్నాడు కాబట్టి మేము కూడా చేస్తున్నాం అనే మాట అనిపించుకోకూడదని. ఎంత రోషం గల విశ్వాసం అండి, రోషం గల దైవజనుడైన. ఇదిగో నేను నా పని చేసుకుంటున్నాను, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. ఒకళ్ళు వచ్చి నాకు ఇవ్వాలి, నాకు ఫ్రీగా ఇవ్వాలి, నేను వాళ్ళు పెడితే తినాలి అని నేను ఎప్పుడు అనుకోను. నాకు అవసరమే లేదు. నా తండ్రి నాకు బలం ఇచ్చాడు. నైట్ నేను డేరాలు కుట్టుకుంటాను, డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో నేను తింటాను, కడుపు నింపుకుంటాను. పగలంతా నా తండ్రి పని చేస్తాను. మీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకున్నాడనేది ఆ అపవాదు నాకొద్దు. అసలు ఎంత రోషంగా చేశారండి దేవుని సేవ. అలా ఉండాలండి మనం కూడా. ఒకళ్ళ దగ్గర చేయి జాచే పరిస్థితి మనకొద్దు. మన తండ్రి ఇస్తాడు, నా తండ్రి నాకు ఇస్తాడు, నాకు అవసరమైతే ఆయనే పంపిస్తాడు, నేనెందుకు అడగాలి వేరే వాళ్ళని అనే మనసు అంత జాగ్రత్తగా గట్టిగా ఉండాలి, స్థిరంగా. మీకు ఏదైనా అవసరమైందమ్మా నా దగ్గరికి రండి, నేను ఇస్తాను అంటున్నాడు. మీకు ఏదైనా బాధగా ఉందా, నేను ఓదార్స్తాను రండి అంటున్నాడు. మీకు ఏదన్నా భయం వేస్తుందా, నేను నీకు తోడుగా ఉంటాను. గాఢాంధకారపు లోయలో నువ్వు వెళ్ళినా కూడా నీ పక్కన నేనుంటాను. కటిక చీకటిలో నువ్వు ఉన్నా కూడా ఒక వెలుతురుగా నేనుంటా నీ పక్కన, నువ్వు భయపడొద్దు అని చెప్తున్నాడు. అలా తండ్రి మనకి తోడు ఎప్పుడు ఇస్తాడంటే మనం పరిశుద్ధంగా జీవించాలి.
మనుషుల మీద ఆధారపడొద్దు, లోకాన్ని ఫాలో అవ్వద్దు. ఫస్ట్ ఇప్పుడున్న ఈ ట్రెండ్, ఈ జనరేషన్ అంతా ఇదేనండి. ఈ తరంలో ట్రెండ్ ఫాలో అవ్వాలి, ట్రెండ్ అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే ఒక మామూలు మనిషిని ఒక అమాయకులను చూసినట్టు, ఏదో మన మీద జాలి పడినట్టు చూస్తారు. అవసరం లేదు. మనుషుల మెప్పు, మనుషుల ఇచ్చే ఘనత మనకు అవసరం లేదు. నా తండ్రి దృష్టిలో నేను ఎలా ఉన్నాను, నా కోసం, నేను చేసిన పాపాల కోసం నా తండ్రి అంత గొప్ప మహిమను వదిలిపెట్టుకుని ఒక మామూలు మనిషిగా నా కోసం ఆయన రక్తం కార్చాడు. ఎవరు కారుస్తారు, ఎవరిస్తారు? నాకు మారుగా ఎవరు మరణిస్తారు? నా కడుపును పుట్టిన బిడ్డలు కూడా నా కోసం మరణించరే. అదేంటండి, మా అమ్మ నాన్న తప్పు చేస్తే వాళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళ కోసం మమ్మల్ని తీసుకెళ్తామంటారేంటి అంటాను కదా. కానీ మన తండ్రి అలా అనుకోలేదండి. ఆయన తండ్రి పొమ్మనంగాల్ని వచ్చాడు భూమి మీదకి ఒక మామూలు మనిషిగా. చాలా తగ్గింపు, ఎంత తగ్గింపు అంటే ఎటువంటి ఎటువంటి తప్పు చేయకపోయినా అందరూ నిందలు వేసి, అవహేళన అపహాస్యం చేసి, జుట్టు బీగుతున్నా, గడ్డం బీగుతున్నా, ముళ్ళ కిరీటం పెట్టినా, ముఖాను ఉమ్మి వేస్తున్నా కూడా సైలెంట్గా ఉన్నాడు. అసలు ఎవరుంటారండి అలా? నువ్వుంటావా? మీరుంటారా? నేనుంటానా? మనం తప్పులు చేస్తాం, తప్పులు చేయడం మన అలవాటు. చేసినా కూడా వాళ్ళు వచ్చి మనల్ని శిక్షిస్తున్నా మనం ఒప్పుకుంటామా? ఆ చేశారేంటంటే అయితే మీరు చేయరా, మీరెవరైనా పత్తిత్తులా అన్నట్టు మనం మాట్లాడతాం. కానీ మన తండ్రి అసలు ఒక్క మాట మాట్లాడాడండి. కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత మీరు శరీరానుసారంగా ఎలా ఉంటున్నారు? దేవుడిచ్చిన దేహాన్ని లోకంలో పడిపోయి మార్చేసుకున్నారంటే దేవుడు రేపు గుర్తుపట్టడం, మిమ్మల్ని గుర్తుపట్టడం, నన్ను గుర్తుపట్టడం. నాకైతే అవసరం లేదండి. నేను ఎలా ఉన్నా పర్వాలేదు, ఎవరు ఇష్టపడకపోయినా పర్వాలేదు. నా దేవుడు నన్ను ప్రేమిస్తే చాలు, అంతకన్నా నాకు లోకస్తుల ప్రేమ నాకు అవసరమే లేదు. అలా మీరు కూడా అలా అనుకోండి. అంటే మీరు అనుకుంటే మేము కూడా అనుకోవాలా సిస్టర్? అనుకుంటారేమో, మీ ఇష్టం. అది చెప్పడం నా బాధ్యత. ఇది నా మాటలు కూడా కాదు, నా సొంత ఆలోచనలు, నా సొంత మాటలైతే మీకు అర్థమే కాదు. దేవుడి కృప, దేవుడి కాపుదల, ఆయన ప్రేమలో మీరున్నారు కాబట్టే ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు లోకంలో వెళ్ళిపోయి, లోకంలో పడిపోయి, ఆదివారం చర్చి దేవుడి పనులు సక్రమంగా చేస్తున్నాను, మిగతా విషయాల్లో నేను మరి లోక పరంగానే వెళ్ళిపోవాలి, అలానే జీవించాలి అని మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో, అలా జీవిస్తున్నారేమో. అందుకనే మీకు ఈ మాటలు తండ్రి చెప్తున్నాడు, కానీ నేను కాదండి. మీరెవరో నాకు తెలియదు, మీరు ఎలా జీవిస్తున్నారో కూడా నాకు తెలియదు, నేను చూడట్లేదు. కానీ మన తండ్రి చూస్తున్నాడు. అమ్మా ఇదిగో వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, అలా వద్దు తల్లి, నేను వాళ్ళని ప్రేమించలేకపోతున్నాను కాబట్టి అలా వద్దని ఒక మాట తండ్రి వార్త మీకు అందించడం వరకే నా బాధ్యత. నేనేదో మీకన్నా గొప్పదాన్ని కాదండి. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి మనుషుల్ని ఫాలో అవ్వద్దు, లోకాన్ని ఫాలో అవ్వద్దు, దేవుణ్ణే ఫాలో అవ్వండి. ఆయన ఎలా అయితే నడుచుకున్నాడో, ఎలాగైతే జీవించాడో అలా జీవిస్తేనే మనం రేపు తండ్రితో, ఆయన దగ్గర పరలోకంలో ఆయనతో పాటు ఉండే అర్హత మనకు వచ్చింది. కాబట్టి అలా మనందరం జీవిద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, ఎంత జాలిగల దేవా, ఎంత ప్రేమగల దేవా, ఎంత జాగ్రత్తలు ప్రభు, ఇన్ని జాగ్రత్తలు మా కోసం పంపించడానికి అసలు మేమే పాటివారం. నా తండ్రి, ఇన్ని జాగ్రత్తలు మేము తప్పిపోతుంటే ఎవరు మమ్మల్ని సరిచేస్తారయ్యా? మేము దారి తప్పి వేరే దారిలో నడుస్తుంటే అది ముళ్ళ దారమ్మా, అది మంచి దారి కాదు తల్లి. ఇదిగో ఈ దారిలో రండి, ఈ దారిలో మంచి మీకు అనుకూలమైన దారమ్మా ఇది. మీరు నా దగ్గరకు వచ్చే దారి, మీరు లోకంలో వేరే దారి తప్పి వెళ్ళిపోతున్నారు, అది కరెక్ట్ దారి కాదు తల్లి, ఇదిగో ఈ దారి అనే ఎన్నిసార్లు ఎంతో మంది ద్వారా, ఎన్ని వాక్యాల ద్వారా ప్రభా మమ్మల్ని ఎంత జాగ్రత్తగా మీరు కాపాడుకుంటూ వస్తున్నారు తండ్రి. ఇన్ని జాగ్రత్తలు, అసలు మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవ్వరు ప్రభా? మా తోటి వారు కానీ, మా స్నేహితులు కానీ, మా బంధువులు కానీ, తల్లిదండ్రులు కూడా ఇన్ని జాగ్రత్తలు ఎవరు చెప్పరయ్యా, కానీ మీరు చెప్తున్నారు. ఎందుకయ్యా యేసయ్య మేమంటే ఇంత ప్రేమ ఎందుకు తండ్రి? ఎందుకయ్యా యేసయ్య మా కోసం సిలువలో మరణించారు? మేము చేసిన తప్పుల కోసం మీరు మరణించి అమ్మా మీరు దారి తప్పిపోతున్నారు, నా దగ్గరికి రావాలంటే ఇదిగో ఈ దారిలో రండి, అలా వద్దు అని ఎంత జాగ్రత్తగా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం తండ్రి.
మరి ఈ మాటలు వింటున్న మీ బిడ్డల్లో ఎవరైనా ప్రభా, మరి ఎవరెవరు ఎలా జీవిస్తున్నారో నాకైతే తెలియదు తండ్రి. నేనెంత, నా భక్తి ఎంత ప్రభా. మీరు ఆ మాటలు చేర్చాలనుకున్నారు, చేరవేయాలనుకున్నారు కాబట్టే తండ్రి, మరి మీ బిడ్డలకి ప్రభా ఆ మాటలు పంపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. నా మాటలు కాదు ప్రభా, మీ మాట అనుకుని వారు తీసుకుని నా తండ్రి వారి జీవితాలు పరిశుద్ధంగా జీవిస్తున్నారా లేదా, లోకంలో జీవిస్తున్నారా, పరిశుద్ధంగా జీవించకపోతే ఆ తీర్పులో నా తండ్రి ఆ వచ్చే శిక్ష నుంచి తప్పించే వాళ్ళు ఎవ్వరూ ఉండరమ్మా అని మీరు ఎంత జాగ్రత్తగా, ఎంత చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి విషయం మీ వాక్యం, మీ పరిశుద్ధ వాక్యంలో ప్రతి విషయం రాపిచ్చారు. మేము ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎటువైపు చూడాలి, ఎలా చూడకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ప్రతి విషయం కూడా ప్రభా ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అన్ని జాగ్రత్తగా రాపిచ్చారు. మేము చదువుతున్నాం, కానీ ఆ ప్రకారంగా మేము జీవించలేకపోతున్నాం ప్రభా. మా మనోనేత్రాలు మీరు తెరవండి తండ్రి. అవి గ్రహించలేని కూడా పరిస్థితుల్లో ఉన్నాము తండ్రి. మా మనోనేత్రాలు తెరిచి ప్రభా మరి మీ వైపు చూసేలా, లోకం వైపు కాదు తండ్రి, మీ వైపు చూసే, మిమ్మల్ని చూసే మనోనేత్రాలు మాకు ఇవ్వండి. మా మనోనేత్రాలు తెరిచి మిమ్మల్ని చూసే కళ్ళు మాకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. మరి మేమేమన్నా ప్రవర్తించి మా ప్రవర్తన వల్ల మీరు బాధపడి ఉంటే ఆ ప్రవర్తన తీసివేసిన తండ్రి పరిశుద్ధ జీవితాన్ని మీరు ఎలాగైతే పరిశుద్ధంగా జీవించారో అలాంటి జీవితాన్ని ఈ మాటలు వింటున్న మీ బిడ్డలకి నాకు దయచేయమని అడిగే పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.